నోయల్ శామ్యూల్ గారితో మాట్లాడుతున్నప్పుడు and I asked him, are you also planning to become a bishop? నేను వారిని అడిగాను, అయ్యా మీరు కూడా ఒక బిషప్ గా అవ్వాలనడానికి ఇష్టపడుతున్నారా అని అడిగాను. I was wondering if IPC will ordain him as a bishop. మరి ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము వారిని బిషప్ గా అభిషేకించినట్లయితే, But he said like this, ఆయన ఈ విధంగా చెప్పారు, when my grandfather left Kerala, మరి మా తాతగారు కేరళ రాష్ట్రమును విడిచిపెట్టినప్పుడు he was a very good Bible scholar and a theological student. మరి ఆయన ఒక మంచి వేదాంత విద్యార్థిగా ఉన్నారు. He was a very good student of the Bible in the Marthoma Seminary. మరి మార్తోమా సెమినరీలో ఆయన ఒక మంచి బైబిల్ కళాశాల విద్యార్థిగా ఉన్నారు. Had he decided to stay in Kerala and study the Bible in a Marthoma church, మరి మార్తోమా సంఘములో వారు అక్కడే ఉండి కేరళలో ఉండి దేవుని వాక్యాన్ని ఆ కళాశాలలో పఠించినట్లయితే, do you know what would have been the name of Apostle P.M. Samuel? మరి అపోస్తలుడైన పిఎం శామ్యూల్ గారి పేరు ఎలా ఉండేదో మీకు తెలుసా? It will be something like Mar Gregorius something Samuel. మరి ఏదో రకరకాలైనటువంటి శామ్యూల్ గా పేరు మారిపోయేది. But grandfather decided to refuse all the temptations of being called the bishop of the Marthoma church. మరి మార్తోమా సంఘము యొక్క బిషప్ గా పిలిపించుకోవడానికి ఆయన వాటిని తిరస్కరించారు అని వారు చెప్పడం జరిగింది. And by faith he came to Andhra Pradesh. విశ్వాసముతో వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. Hallelujah! అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! Many of us think we want to become like P.M. Samuel. మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను కూడా పిఎం శామ్యూల్ గారి లాగా ఉండాలని. I want to preach like P.M. నేను Samuel. పిఎం శామ్యూల్ గారి లాగా బోధించాలనుకుంటూ ఉంటారు. I want to plant churches like P.M. పిఎం Samuel. శామ్యూల్ గారి వలె సంఘాలు స్థాపించాలని అనుకుంటూ ఉంటారు. But let me tell you, saints of God, there is a price that you have to pay if you want to become a man who is known by God face to face. ప్రియమైన పరిశుద్ధులారా, ఈ రాత్రి కాల సమయంలో మీరు ఒక విషయాన్ని గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. మీరు ఆ విధముగా చేయాలనుకున్నట్లయితే యెహోవా దేవునిని ముఖాముఖిగా ఎరిగిన వారుగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా! When I was a little child, నేను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు my grandfather taught me a great lesson. మరి మా తాతగారు నాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించారు. Always he used to tell me, son, ఆయన ఎప్పుడు కూడా నాతో అంటూ ఉంటారు, కుమారుడా, if you want to take that which is sitting on the top, మరి ఆ పైన ఉన్నటువంటి దానిని అందుకోవాలని నువ్వు అనుకున్నట్లయితే, how can you take? మరి సంఖలో ఇది పెట్టుకొని దాన్ని ఎలా పుచ్చుకుంటావు? There is something under your arm. మరి నీ యొక్క మరి చేతిలో సంఖలో ఏదో ఒకటి ఉంది. You cannot drop it. మరి దాన్నేమో వదులుకోవాలనుకోవటం లేదు. And at the same time you want to become P.M. Samuel. మరి అదే సందర్భంలో నేను పిఎం శామ్యూల్ గారి లాగా అయిపోవాలనుకుంటున్నావు. But something is under your arm. అయితే నీ సంఖలో ఏదో ఒకటి ఉన్నది. What is it? అది ఏమిటి? If you want to reach for that, మరి దాన్ని నువ్వు పుచ్చుకోవాలంటే, అందుకోవాలంటే, my grandfather said, మా తాతగారు చెప్పింది ఏమిటంటే, you have to drop this, మరి ఈ యొక్క చేతిలో ఉన్న దాన్ని వదిలిపెట్టాలి. and then you can reach and grab that which is high above. మరి ఉన్నతముగా పైన ఉన్నటువంటి దానిని అప్పుడు మాత్రమే నువ్వు అందుకోగలవు అని చెప్పారు. Many of us are not becoming what God wants us to become because we are holding on to many things in life. మనలో అనేక మంది కూడా దేవుడు ఆశించినట్లుగా మారలేకపోతున్నారు. కారణం ఏమిటంటే మన కార్యములను మనము విడిచిపెట్టలేకుండా ఉంటున్నాము. We are not prepared to give up those things that we should not have in our life. మన జీవితాలలో ఉండకూడనటువంటి ఆ విషయాలను వదిలిపెట్టడానికి, తిరస్కరించడానికి మనం ఒప్పుకోవడం లేదు. If God wants to know you face to face, you should be prepared to let go of the old traditions, old customs, old practices, old religious rituals and follow Jesus. మరి దేవుణ్ణి మీరు ముఖాముఖిగా ఎరిగి ఉండాలంటే మన యొక్క పాత సాంప్రదాయములను, మన సంస్కృతిని, మన పాత పద్ధతులన్నిటిని కూడా వదిలిపెట్టవలసి ఉన్నాము. Many of us are still traveling on two boats. మరి ఇంకను కూడా అనేక మంది రెండు పడవల మీద కాళ్ళు వేసి నడుస్తూ ఉన్నారు. Oh, if there is a Christian preacher, we will go there for the healing. ఎవరైనా క్రైస్తవ బోధకుడు వస్తే స్వస్థత
కోసం మనం వారి దగ్గరకు వెళతాము. If somebody says to you, if you climb that mountain, you will get healing, you will go there because you want healing. మరెవరైనా సరే నువ్వు ఆ కొండ దగ్గరకు వెళ్ళి నీకు స్వస్థత వస్తుందని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళడానికి ప్రయాసపడుతున్నారు. Many of us, people of God, are tossed back and forth like the tree caught in the wind. మరి అనేక మంది క్రైస్తవులు కూడా గాలికి అటు ఇటు ఊగుతున్నటువంటి క్రైస్త చెట్ల వలె ఉంటూ ఉన్నారు. Tonight the Holy Spirit is speaking to you to be standing firm in your faith and refuse those things. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్ముడు బోధించేది ఏమిటంటే మనకి అడ్డముగా ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా తిరస్కరించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. Hallelujah! హల్లెలూయా! Whatever is holding you from becoming the man of God that you are, refuse and say no to those things. God will raise you up. మరి దేవుడు వద్దన్నటువంటి విషయాలను వదిలిపెట్టేసేసి గొప్ప దైవజనుడుగా నువ్వు మారాలంటే నువ్వు వాటిని వదిలిపెట్టవలసినటువంటి వారముగా ఉన్నాము. By faith Moses refused to be called the son of Pharaoh's daughter. విశ్వాసమును బట్టి మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకొనుటకు అతడు ఒప్పుకొనలేదు. Secondly, రెండవదిగా in verse 25, 25వ వచనాన్ని మనం చదివినప్పుడు it says Moses chose rather to suffer the affliction with the people of God than to enjoy the comfort of the palace. ఐగుప్తు ధనము కంటే మరి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకొన్నాడు. Hallelujah! హల్లెలూయా! Hallelujah! హల్లెలూయా! You must choose something over against the other. మరి వేరే దానికంటే మనం ఒకటి తీర్మానము చేసుకోవాలి, ఎన్నుకోవలసిన వారముగా ఉన్నాము. What do you choose? నువ్వు ఏది ఎన్నుకుంటున్నావు? When you are getting married, నీవు వివాహము చేసుకున్నప్పుడు so many proposals will come. అనేక రకాలైన సంబంధాలు వస్తూ ఉంటాయి. Many of us will look for that Mr. Perfect and Miss Perfect. మరి మనలో అనేక మంది కూడా మిస్టర్ పర్ఫెక్ట్, మిస్ పర్ఫెక్ట్ దానికోసమే ఎదురు చూస్తూ ఉంటాము. Oh, many ladies are looking for that Shah Rukh మరి Khan. అనేక మంది సహోదరీలు షారూక్ ఖానే నాకు కావాలని ఎంతో ఆశపడుతూ కలలు కంటూ ఉంటారు. Oh, many men are looking for Miss అలాగే Universe. చాలా మంది యవ్వన పురుషులు ఏం చేస్తున్నారంటే నాకు మిస్ యూనివర్సే కావాలి భార్యగాను అని కలలు కంటున్నారు. The struggle of choice, మరి ఈ యొక్క ఎంపికలో ఎంతో పోరాటం ఉన్నది. choosing. ఎంపిక చేసుకోవటం, ఎన్నుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. Life is full of choices. మరి జీవితం అనేది మరి ఎన్నో ఎంపికలతో నిమగ్నమై ఉన్నది. There are so many things that the world is calling you into. మరి లోకము ఎన్నో విషయాలలోకి మనలను ఆకర్షించుతూ ఉన్నది. The world is telling, come and enjoy this. లోకం అంటూ ఉంది, నువ్వు వచ్చి దీనిని అనుభవించు అని చెబుతుంది. The advertisement word is saying, make a right choice. అయితే ఇంకా లోకములో ఒక విషయాన్ని వింటున్నాము, ఒక సరి అయిన నిర్ణయం చేసుకోమని. When you want to purchase something, ఏదైనా మీరు కొనాలనుకున్నప్పుడు you go to the shop. మీరు ఆ షాపులోనికి వెళ్తారు. There are 10 different types of toothpaste. అక్కడ 10 రకాలైనటువంటి ఆ టూత్ పేస్ట్లు ఉంటాయి అక్కడ. What should I buy? Whether I should buy Colgate or Pepsodent or that or this or Ayurvedic toothpaste or I don't know. మరి ఏది కొనాలా, కాల్గేట్ కొనాలా, పెప్సోడెంట్ కొనాలా, ఓరల్ బి కొనాలా, ఏమి కొనాలా అనేటువంటి బుర్ర వేడెక్కిపోతూ ఉంటుంది. Choice. ఆ ఎంపిక. Vijayawada city is full of cinema theaters. విజయవాడ పట్టణం అంతయు కూడా సినిమా థియేటర్లతో నిండిపోయింది. Oh, one cinema theater is showing a film. మరి ఆ యొక్క ఒక సినిమా థియేటర్ వారేమో ఇలాంటి చిత్రం వేస్తున్నారు. Adults only film. అడల్ట్స్ ఓన్లీ ఫిల్మ్, పెద్దలకు మాత్రమే అనేటువంటి సినిమా. And one theater is showing Hindi cinema. మరి ఒక సినిమా థియేటర్ లో ఓన్లీ హిందీ సినిమాలే. One theater is showing Telugu cinema. మరి ఇంకో సినిమా హాల్లోనేమో తెలుగు సినిమాలు. Oh, choice. ఎన్నుకోవటం. You go to the bar.
మనం బారుకి వెళ్ళినట్లయితే oh, so many kind of beer. రకరకాలైనటువంటి బీర్లు అక్కడ సీసాలు ఉంటాయి. Go to the pan shop. మీరు ప్యాన్ షాప్ కి కిళ్ళి కొట్టుకెళ్ళినట్లయితే So many type of pan. మరి రకరకాలైనటువంటి ఆ పాను కిళ్ళీలు ఉంటాయి. Choice. ఎంపిక ఏది చేసుకోవాలి? Tonight, what are you choosing? ఈ రాత్రి నువ్వు ఏమి ఎన్నుకుంటున్నావు? Apostle P.M. Samuel choose to suffer with the pastors of Andhra and Tamil Nadu. పిఎం శామ్యూల్ గారైతే ఆంధ్రప్రదేశ్ లోను తమిళనాడులో ఉన్నటువంటి దేవుని ప్రజల కొరకు శ్రమ అనుభవించడానికి ఆయన తీర్మానించుకున్నారు, ఎన్నుకున్నారు. Many pastors today want to choose to go to America. ఈ దినాలలో ఉన్నటువంటి సంఘ కాపురులందరూ కూడా అమెరికా వెళ్ళడానికి తీర్మానం చేసుకుంటున్నారు. Oh, choice, wonderful choice. ఎంతో అద్భుతకరమైనటువంటి ఎంపిక. When our own people are going to eternity without Christ, many pastors want to live a life in America. మన సొంత ప్రజలందరూ కూడా నిత్యత్వము లేక నశించిపోతూ ఉంటే అనేక మంది పాస్టర్లు అమెరికా దేశం వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. How many of you will say, I want to choose that which pleases my God? దేవునికి అంగీకారమైన విషయాన్ని నేను ఎన్నుకుంటానన్న వారందరూ ఒకసారి చేతులు పైకెత్తండి. Hallelujah. హల్లెలూయా. I would choose to be a believer of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క విశ్వాసిగా నేను ఉండాలనుకుంటున్నాను. No matter what comes against me, నాకు వ్యతిరేకముగా ఏమి వచ్చినా సరే, no persecution, no sickness, nothing will separate me from the love of God. ఎటువంటి శ్రమ అయినను, రోగమైనను, వస్త్రహీనత అయినను ఏది కూడా యేసు ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరదు. Hallelujah. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What is your choice tonight? ఈ రాత్రి కాల సమయంలో మీ ఎంపిక ఏమిటి? Do you choose Jesus? యేసుని నువ్వు కోరుకుంటావా? Pastors, do you choose to suffer with the afflictions of your people and suffer with them for Jesus? యేసు ప్రియమైన సేవకులారా, మీ సంఘ బిడ్డల కోసము దేవుని కొరకు శ్రమ పడడానికి మీరు ఇష్టపడుతున్నారా? Then you will become like Moses, a man who is known by God face to face. మరి యెహోవా దేవునిని ముఖాముఖిగా ఎరిగినటువంటి మోషే వలె మీరు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. The third thing that Moses did, మరి మోషే చేసినటువంటి మూడవ కార్యం ఏమిటంటే, esteeming the reproach of Christ greater riches than the treasures in Egypt. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. He esteemed something. ఆయన ఒక గొప్ప కోరికను కోరుకున్నాడు. He said the riches of Christ is better than the riches of the king's palace. మరి రాజ భవనములో ఉన్నటువంటి ధనము కంటే, ఐశ్వర్యము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. Let me ask you something. నేను ఒక విషయాన్ని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. How does Moses, who lived during the second millennium before Christ, know about Christ? మరి క్రీస్తుకు ముందుగానే 2000 సంవత్సరాల క్రితము జీవించినటువంటి ఆ మోషేకు క్రీస్తును గురించి ఎలా తెలుసు? Have you ever thought about that? ఎప్పుడైనా దాని గురించి మీరు ఆలోచించారా? That tells us the depth of his relationship with his heavenly Father. మరి దీనిని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, అతనికి పరలోకపు తండ్రితో ఉన్నటువంటి లోతైన సంబంధము మనకి తెలియచేస్తుంది. Moses knew the heart of God. మోషే దేవుని యొక్క హృదయమును ఎరిగి ఉన్నాడు. Moses listened to the voice of his father very closely. మోషే తన పరలోకపు తండ్రి అయినటువంటి స్వరమును ఎంతో సన్నిహితముగా వింటూ ఉన్నాడు. As a result, Moses had a revelational knowledge of Jesus Christ even. అందుచేతనే దానికి ఫలితముగానే అతడు యేసు క్రీస్తును గురించినటువంటి ప్రత్యక్షతను తెలుసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. If you have intimate relationship with God, God will reveal the mysteries of the kingdom of God to you personally. మీరు కూడా దేవునితో సన్నిహితమైన సహవాసము చేసినట్లయితే దేవుని రాజ్యమును గురించినటువంటి మర్మములను దేవుడు మీకు బయలుపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరూ ఒకసారి స్తోత్రం చెల్లించండి. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. God is looking for such men today who will hear the heart of God for the world today. మరి ఈ దినాలలో కూడా దేవుని యొక్క స్వరమును
వినేటువంటి ఈ లోకము కొరకు వినేటువంటి భక్తుల కోసము, బిడ్డల కోసము దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Before the coming of Christ, Moses already identified and participated in the suffering of Jesus Christ. యేసుక్రీస్తు ఈ లోకములోనికి రాకముందుగానే మోషే క్రీస్తును గురించినటువంటి శ్రమలను గురించి ఎంతగానో అనుభవించి ఉన్నాడు. As a result, he esteemed the reproach of Christ greater riches. అందుచేతనే గొప్ప ధనము కంటే ఐశ్వర్యము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Pastors and servants of God, ఓ సంఘ కాపరులారా, దైవ సేవకులారా, do not be ashamed of the gospel of Jesus Christ. యేసుక్రీస్తు సువార్తను గురించి సిగ్గుపడన అవసరం లేదు. If people insult you, mock at you, laugh at you and throw stones at you, ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని హింసించినట్లయితే, అవమానం చేసినట్లయితే, హేళన చేసినట్లయితే, రాళ్ళు రువినట్లయితే, hallelujah, హల్లెలూయా, join with Apostle Paul and say, for me to live is Christ and to die is a gain. మరి అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు చెప్పినట్లుగా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. Hallelujah. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. As believers of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క విశ్వాసులముగా do not be ashamed to call yourself as a child of God, as a Christian. ఒక క్రైస్తవునిగాను దేవుని బిడ్డగా పిలిపించుకోవడానికి ఎంత మాత్రము సిగ్గుపడవద్దు. Many people might insult you, many people might abuse you or attack you. అనేక మంది మిమ్ములను హేళన చేయవచ్చు, దూషించవచ్చు, దాడి చేయవచ్చు. They might call you different names. ఏదో రకరకాలైన పేర్లతో మిమ్మల్ని పిలవవచ్చు. But as Moses said, అయితే మోషే చెప్పినట్లుగా, esteem the reproach of Christ greater than the riches of the king's palace in Egypt. ఐగుప్తులో ఉన్నటువంటి రాజ భవనములో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా మోషే ఎంచుకున్నాడు. Hallelujah. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. And finally, చివరిగా verse 27. 27వ వచనాన్ని చదువుకుందాము. By faith, Moses forsook Egypt, not fearing the wrath of the king. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఏం చేశారు? ఏం చేశాడు మోషే? పారిపోయాడు. పారిపోయెను. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? చెప్పండి గట్టిగా. అది సామాన్య విషయం కాదు. ఐగుప్తు నుంచి పారిపోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకు? ఎందుకని? పట్టుకుండే మళ్ళా అయిపోయింది. If the king gets hold of Moses, there is no more life for Moses. మరి మోషే ఒకవేళ రాజుగారు మోషేని గట్టిగా పట్టుకున్నట్లయితే మోషేకి ఇక జీవితము లేదు. Many people told PM Samuel all kinds of accusations when he decided to follow and embrace the Pentecostal faith. మరి పిఎం శామ్యూయల్ గారు పెంతెకోస్తు సత్యమును కౌగలించుకొని దానిని వెంబడించుతూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు ఆయన అనేక రకాలుగా మాట్లాడారు. When he believed in the Holy Spirit and the baptism of the Holy Spirit, many people accused him of going mental or mad. మరి అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, ఆత్మాభిషేకము చేత నింపబడినప్పుడు పిచ్చివాడని అనేక మంది అతన్ని దూషించారు, హేళన చేశారు. Apostle PM Samuel was not afraid of the great Marthoma Church of Kerala. అయితే అపోస్తలుడైన పిఎం శామ్యూయల్ గారు కేరళలో ఉన్నటువంటి మార్తోమా పెద్ద సంఘమును ఆయన ఎంత మాత్రము దానికి భయపడలేదు. What did he do? ఆయన ఏం చేశాడు? He forsook Kerala. ఆయన కేరళని విడిచిపెట్టారు. And he came to Andhra. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. Hallelujah. హల్లెలూయా. How can you forsake something? మనము ఏ విధముగా దేన్నైనా మర్చిపోగలము, విడిచిపెట్టగలము? How can you leave something very precious? ఎంతో ప్రశస్తమైన దానిని ఏ విధముగా వదిలిపెట్టగలము?
Many of us, when I was studying in college, నేను కళాశాలలో చదువుతూ ఉన్నప్పుడు I was very much influenced by my friends. మరి నా యొక్క స్నేహితుల చేత నేను ఎంతగానో ప్రభావితం చేయబడ్డాను. Some of my friends had a lot of money. మరి కొంతమంది స్నేహితులకు చాలా డబ్బు ఉంది వాళ్ళకి. I was living a very bad life those days. మరి ఆ రోజుల్లో నేను చాలా నిస్సహాయకుడిగా, చాలా చెడ్డగా, అంటే చాలా దీనంగా జీవించాను. But in front of my friends, I did not want to show as a poor man. మరి నా యొక్క స్నేహితుల ముందు మాత్రము నేను ఒక పేదవాడిగా చూపించుకునేవాడిని కాదు. So what do? నేనేం చేసేవాడిని అప్పుడు? I steal money from my grandfather. నా యొక్క తాతగారి దగ్గర నుంచి డబ్బులు దొంగతనం చేసేవాడిని. Why? ఎందుకని? Because if I go to the college without money, నేను డబ్బు లేకుండా కళాశాలకు వెళ్ళినట్లయితే my friends will accuse me. They will not keep me in the company. మరి నా యొక్క స్నేహితులు నన్ను ఎంతగానో దూషిస్తారు. వారి యొక్క చెట్టులో నన్ను సహవాసంలో ఉంచుకోరు. So I will do anything to make money to be in the company of my friends. నా స్నేహితుల యొక్క గుంపులో ఉండడానికి, డబ్బు సంపాదించడానికి, ఎలాంటి పనులైనా చేయడానికి వెనుకాడలేదు. I used to participate in college strike, burning buses and throwing spoiled egg at the teachers and all kinds of things. మరి విద్యార్థులు చేసేటువంటి సమ్మెలలో మరి బస్సులు కాల్చడం కానీ, రాళ్లు విసరటంలో కానీ, ఈ విధంగా టీచర్లని ఈ విధంగా ఇబ్బంది పెట్టే విషయంలో రకరకాలైన గొడవల్లో నేను ఉండేవాడిని. Thank God Jesus saved me from that. మరి దేవునికి స్తోత్రము, దేవుడు నన్ను అలాంటి విషయంలో నుండి రక్షించారు. But you see, I was afraid of my friends and I was motivated to do a lot of things. మరి నేను నా స్నేహితుల చేత ఎంతగానో ప్రేరేపించబడి కొన్ని కార్యములు చేయడానికి ఇష్టపడుతూ ఉండేవాడిని. How many times in your life you have done things because of others or the pressure of what others might think? మరి మీ జీవితంలో కూడా ఎన్ని పర్యాయములు ఇతరుల కొరకు ఇలాంటి పనులు చేసి ఉంటారో గమనించండి. Smoke one cigarette. ఆ ఒక్క సిగరెట్ తాగితే ఏం పోయిందిలే, ఒక్క సినిమా చూసుకోండి ఏమంది, ఆ ఒక్క సినిమా చూస్తే ఏం పోయింది, ఒక్క పెగ్గు తాగండి, ఒక్క పెగ్గు తాగితే చాలు. We are afraid to say no. మనము వద్దు అని చెప్పడానికి భయపడుతున్నాము. But Moses was not afraid even of a king. మరి మోషే భక్తుని చూసినప్పుడు రాజుకు వ్యతిరేకముగా చెప్పడానికి కూడా అతడు భయపడలేదు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Moses flee from Egypt. మోషే భక్తుడైతే ఐగుప్తు నుంచి పారిపోయెను. And he wanted to be with his people. అతడు తన సొంత ప్రజలతో ఉండాలనుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకని? Because he wanted to see God face to face. దేవునిని ముఖాముఖిగా చూడాలనేటువంటి ఉద్దేశము కలిగినందు చేత. Hallelujah. అందరూ స్తోత్రం చెప్పండి. Hallelujah. హల్లెలూయా. How many of you in your heart will say tonight, ఈ రాత్రి కాలములో మీలో ఎంతమంది మీ హృదయంతో చెబుతారు, I want to see God face to face? నేను దేవునిని ముఖాముఖిగా చూడాలనుకుంటున్నాను. Not only I knowing and seeing my God, నా దేవునిని నేను ఎరుగుట మాత్రమే కాదు, but my God seeing my face. అలాగే నా దేవుడు కూడా నా ముఖాన్ని చూడాలి. And my God looking into my eyes. నా దేవుడు నా కళ్ళల్లోకి చూడాలి. And when I die and go from this world, నేను చనిపోయిన తరువాత ఈ లోకములో నుండి వెళ్ళిపోయినప్పుడు people will say, ప్రజలు నా గురించి చెప్పాలి, Pastor James was a man who was known by God face to face. మరి పాస్టర్ జేమ్స్ గారు దేవునిని ముఖాముఖిగా ఎరిగిన వారని ప్రజలు చెప్పవలసిన వారుగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Throughout the leadership of Moses, మరి మోషే యొక్క నాయకత్వం అంతటిలో కూడా he was never interested in positions or money or popularity. ఆయన ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతుల కోసము, డబ్బు కోసము, పలుకుబడి కోసము ప్రాకులాడలేదు. There was no political elections or campaign for Moses' leadership. మోషే నాయకుడుగా నిలబడడానికి ఎన్నడూ కూడా రాజకీయ సంబంధమైనటువంటి
ప్రచారాలు జరగలేదు. Moses never fought to become the president of Israel. మరి మోషే ఎప్పుడు కూడా ఇశ్రాయేలులందరికీ నేనే నాయకుడిగా ఉండాలని పోరాడలేదు. But God raised him up into that position. కేవలము దేవుడు మాత్రమే ఆ స్థానమునకు అతడిని హెచ్చించెను. Hallelujah! హల్లెలూయా. Many people today want to become presidents and leaders of churches and organizations. ఈ దినాలలో అనేక మంది సంఘాలకు సంస్థలకి నాయకులుగా అధ్యక్షులుగా ఉండాలనుకుంటున్నారు. Hallelujah! హల్లెలూయా. Hallelujah! హల్లెలూయా. It is your relationship with God that will elevate you into the position of serving God. మరి దేవునిని సేవించడానికి కేవలము ఆయన యందు మనము నమ్మిక ఉంచినప్పుడు, ఆయన ముఖమును చూచినప్పుడు అలాంటి గొప్ప ధన్యత కలుగుతుంది. Hallelujah! హల్లెలూయా. Hallelujah! హల్లెలూయా. When you know God face to face. దేవునిని ముఖాముఖిగా మీరు ఎరిగినప్పుడు, You know when the people of Israel were marching through wilderness to the promised land. ఇశ్రాయేలులందరూ కూడా ఆ దానిలో అరణ్య మార్గము గుండా వాగ్దాన దేశము వెళ్ళుచున్నప్పుడు Moses was leading the people. ఆ మోషే భక్తుడు వారందరినీ నడిపించుతూ ఉన్నాడు. And you know along the way, ఆ యొక్క మార్గములో జరిగినదేమనగా, when things went wrong, ఆ పరిస్థితులన్నీ కూడా ఎంతో అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు everybody began to murmur and complain and whisper and plan against Moses. ప్రతి ఒక్కరు కూడా మోషేకి విరోధముగా తణుగుకుంటూ కొనుక్కుంటూ కుట్ర పన్నుతూ ఉన్నప్పుడు Moses never prayed to God to provide the needs of Israel. మోషే ఎప్పుడు కూడా ఇశ్రాయేలుల యొక్క అవసరాలు దయచేయమని ఆయన ప్రార్థన చేయలేదు. Moses never prayed, Lord, send the manna from heaven. ప్రభువా ఆకాశము నుండి మన్నాను కురిపించమని మోషే ఎన్నడూ ప్రార్థన చేయలేదు. In the midst of problems, అలాంటి సమస్యల గుండములో, in the midst of difficulties, కష్టకాలములో Moses went on his knees మోషే మోకాళ్ళ మీద నిలబడి and he looked to the mountain of God దేవుని యొక్క పర్వతము వైపు చూచుతూ and he said to the ఆయన Lord, ప్రభువుతో చెప్పుచున్నాడు, God, I want to see you face to face. దేవా నేను నిన్ను ముఖాముఖిగా చూడాలనుకుంటున్నాను. I want to see your face, Lord. ప్రభువా నేను నీ ముఖాన్ని చూడాలనుకుంటున్నాను. Moses wrestled with God. మోషే దేవునితో పోరాడినాడు. He fought with God. దేవునితో ఆయన పోరాడాడు. For what? దేని కొరకు చెప్పండి, దేని కొరకు? దేవుని యొక్క ముఖం చూడాలని. దేవుని యొక్క ముఖాన్ని చూడాలని. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఓన్లీ వన్ కోరిక, మనలో ఒకే ఒక కోరిక కలిగి ఉండాలి. వన్ డిజైర్, ఒకే కోరిక కలిగి ఉండాలి. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ద డిఫికల్టీస్, ఇన్ని కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా వన్ డిజైర్, ఒకే కోరిక. ఐ వాంట్ టు సీ యు లార్డ్. నేను ప్రభువుని చూడాలి. ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్. నేను నీ ముఖాన్ని చూడాలి ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ యు నో గాడ్ గేవ్ అప్ ఆన్ మోసెస్. మరి దేవుడు మోషేకి గొప్ప కార్యం చేశారు. God told Moses, దేవుడు మోషేతో చెబుతున్నారు, come to the mountain, నీవు పర్వతము దగ్గరకు రా, hide behind the rock, ఆ యొక్క బండకు వెనుక దాగుకొనుము. when I pass by you, నేను నీ ప్రక్క గుండా వెళ్ళుతున్నప్పుడు I will tickle you, నేను నిన్ను ప్రేరేపిస్తాను. and you look, అప్పుడు నువ్వు చూస్తావు, you will see my back. నీవు నా యొక్క వెనుక భాగమును మాత్రమే చూస్తావు. And you see, Moses was very happy. ఆ సమయంలో మోషే చాలా సంతోషముగా ఉన్నాడు. He ran to the mountain, ఆయన వెంటనే పర్వతము దగ్గరకు వెళ్ళాడు. he hid behind the stone, ఆ యొక్క రాతి వెనక దాగుకున్నాడు. and God came by, ఆ యొక్క దేవుడు ఆ ప్రక్క గుండా వచ్చినప్పుడు and suddenly God tickled him. మరి వెంటనే అతన్ని కల్పించినప్పుడు And what did Moses see? అప్పుడు మోషే ఏమి చూశాడు? See the back of God. దేవుని యొక్క వెనుక భాగమును చూడగలిగాడు.
If you saw the back of God, మీరు దేవుని యొక్క వెనుక భాగమును చూచినట్లయితే, if I saw the back of God, నేను కూడా దేవుని యొక్క వెనుక భాగమును చూచినట్లయితే, I will start a new television ministry. నేను ఒక కొత్త టెలివిజన్ పరిచర్యను ప్రారంభిస్తాను. I am the evangelist from Israel who saw the back of God. నేను ఇశ్రాయేలు నుండి వచ్చినటువంటి ఒక గొప్ప సువార్తికుణ్ణి నేను ఈ విధంగా ప్రారంభిస్తున్నానని చెప్తాను. Come to me if you want healing. నీకు స్వస్థత కావాలంటే నా దగ్గరకు రండి. Send 100 rupee and a towel. I will pray for you. మీరు ఒక 100 రూపాయలు పంపించినట్లయితే Oh man, I would be a very excited evangelist. నేను గొప్ప ఉత్సాహము కలిగిన సువార్తికునిగా ఉంటాను. But Moses, అయితే మోషే even after seeing the back of God, దేవుని యొక్క వీపు భాగమును చూచినప్పటికీ he was not happy. ఆయన ఎంత మాత్రము సంతోషంగా లేడు. He said to God, ఆయన దేవునికి అంటున్నాడు, I do not want to see your back. నేను నీ వెనక భాగాన్ని చూడడానికి ఇష్టం లేదు. I want to see your face. నేను నీ ముఖాన్ని చూడాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. How many of you will say to God, మీలో ఎంతమంది దేవునితో చెబుతారు, I am not satisfied with where I am today. నేను ఈ ఉన్నటువంటి పరిస్థితిలో నేను తృప్తికరముగా లేను. I want more of your blessing. నీ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదములు నాకు కావాలి. I am not just satisfied to be a నేను believer. కేవలం విశ్వాసిగా ఉండటములో నేను తృప్తి చెందటము లేదు. I am not just satisfied to be a pastor. కేవలం పాస్టర్ గారిగా ఉండటమే నేను తృప్తి చెందటం లేదు. But Lord, I want to see your face. ప్రభువా, నేను నీ ముఖాన్ని చూడాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. If you have that desire అలాంటి కోరిక మీరు కలిగి ఉన్నట్లయితే and pray like Moses, మోషే వలె మీరు ప్రార్థన చేస్తే your prayer will become the unforgettable prayer in heaven. మరి పరలోకములో మీరు చేసేటువంటి ప్రార్థన ఎన్నడూ మరచిపోలేని ప్రార్థనగా ఉంటుంది. Hallelujah. అందరూ స్తోత్రం చెప్పండి. Hallelujah. హల్లెలూయా. God told Moses, దేవుడు మోషేతో చెబుతున్నారు, flesh and blood cannot see God. మరి శరీర రక్తమాంసములు దేవునిని చూడనేరవు. But you see, అయితే నువ్వు చూడు, God never forgot the prayer of Moses. దేవుడు మోషే యొక్క ప్రార్థనను మర్చిపోలేదు. There are some prayers that we pray, we don't see immediate results. మనం చేసేటువంటి ప్రార్థనలకు వెంటనే జవాబును చూడలేకపోతున్నాము. My grandmother prayed for me. నా యొక్క అమ్మమ్మ గారు నా కొరకు ప్రార్థన చేశారు. She never saw the result of her prayer. మరి ఆమె చేసినటువంటి ప్రార్థనకి ఫలితాన్ని చూడలేకపోయింది. But I'm sure she's seeing from heaven what God has done in my life. మరి దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని ఆమె పరలోకములో ఉండి చూస్తుందని నమ్ముతున్నాను. You know what? God did fulfill the prayer of Moses. మరి మోషే యొక్క ప్రార్థనను దేవుడు